హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాలకోవా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ తీసుకుని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1.5 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నా. ఒకసారి కలుపుకొని 1/2 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక 1/4 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను షుగర్ పౌడర్ చేసేటప్పుడే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పాలకోవా చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా గరిటెతో తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా కంటిన్యూస్గా ఒక 10 to 15 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి. ఇక చూపిస్తున్నట్టు ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది కదా, దీన్ని ఒక 1 మినిట్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుని పెట్టుకోండి. మరి చల్లారబెట్టక్కర్లేదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పాలకోవా షేప్స్ చేసుకోవాలి. పాలకోవా షేప్స్ చేసుకోవడానికి ముందుగా చేతి మీద నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకున్నాక కొంచెం తీసుకుని ఇలా చూపిస్తున్నట్టు సర్కిల్గా చేసుకొని షేప్ చేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా ఇన్స్టెంట్ పాలకోవా రెడీ అయిపోయింది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.